సో తాబేలు కూడా ఉండుండొచ్చు నాకు తెలిసి. చూద్దాం లోపలికి వెళ్ళి అవి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయో చూడగానే, అవి ఎలా పలకరిస్తాయో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కల్లూరుపల్లిలో ఉన్న పశువుల ఆశ్రమానికి వచ్చాం. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే గుర్రం పిల్ల తిరుగుతూ కనిపించింది. వెహికల్ దిగగానే ఇక్కడ ఫస్ట్ మనకి ఈ కోతిగాల ఎంట్రీ ఉందన్నమాట. ముఖ పరిచయాలు పెంచుకోవడానికి వీళ్ళ దగ్గరకు వచ్చేసాం. ఈ పెద్దానికి ఏదో బాలేదంట, కళ్ళు కనిపించట్లేదంట, ఏజ్ అయిపోయింది కాబట్టి కళ్ళు సరిగా కనిపించట్లేదంట. ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటున్నాను. వీడు చూడు, లవ్ ఫెయిల్యూర్. వాడేదో తిడుతున్నాడు మమ్మల్ని. వాడేదో అరుచుకుంటా ఉన్నాడు, వాడి భాషలో తిట్టుకుంటా పోతున్నాడు. అలారము, నా దాంట్లో అలారం సౌండ్ చూడండి. నా దాంట్లో వచ్చి అలారం సౌండ్, అక్కడ బయట వాడు తిట్టేది, రెండు ఒకే రకంగా ఉన్నాయి సౌండ్స్. అక్కడికి వెళ్ళాక కొంత ఫండ్ ని రైజ్ చేశాము. అన్ని ఎనిమల్స్ కి ఫీడ్ చేయాలి అని చెప్పి కొంత అమౌంట్ ని ఫండ్ గా ఇచ్చాము. సో వాళ్ళు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి మాకు ఇచ్చారు. ఏంటి ఏమీ లేవు, ఇలా ఖాళీగా వేసేస్తాం అనుకుంటున్నారా? ఇవి ఇక్కడ వేసిన తర్వాత ఆవుల్ని వదులుతారు. వదిలిన తర్వాత ఆవుల్ని వదిలిన తర్వాత అవి వచ్చేసి తింటాయి అన్నమాట. ఇక్కడంతా ఉల్లి టమాటో, ఇది ఎవరికి వస్తుందో ఏమో. ఇప్పుడు అటు వెళ్ళి ఇంకొన్ని ఏవో ఎనిమల్స్ వాటికి కూడా వేయడానికి, ఫీడ్ చేయడానికి, వాటికి కూడా ఫీడ్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ ఏం ఎనిమల్స్ ఉన్నాయో తెలియదు, వెళ్ళి చూసి వాళ్ళకు కూడా ఫీడ్ చేద్దాం ఫ్రెండ్. సో అక్కడ ఉన్నాయి కదా, వాటన్నిటిని కాసేపట్లో వదిలేస్తారు. అవన్నిటిని వదిలేసాక అవి వచ్చి ఇక్కడ తింటాయి అన్నమాట. ముందుగా వదిలేస్తే మనం ఉన్నప్పుడే మనల్ని తింటాయి. అందుకని ఫస్ట్ ఇవన్నీ వేసేసి ఆ తర్వాత వదులుతారు. వెయిట్ చేస్తున్నాయి చూడండి, ఎలా వెయిట్ చేస్తున్నాయో. ఎంత ఉత్సాహంగా తింటున్నాయో చూడండి. ఒక్కసారిగా వదలగానే ఏదో వాళ్ళని జైల్లో వేసేసినట్లు. సో మేము వేసిన టమాటోస్, పుచ్చకాయలు ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రతి ఒక్కరికి రావాలి. అందరూ మధ్యలో కొట్టుకుంటున్నారు. కొంచెం క్రమశిక్షణ పెట్టాలి వీళ్ళకి. మంచిగా ప్రతి ఒక్కటి తింటే బాగుంటుంది, అందరికీ అందితే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంటారు. మధ్యలో పొట్టేళ్ళు ఏవో ఉన్నాయి, అవి సరిగా కనపడట్లేదు ఇంత పెద్ద శరీరాల్లో. ఇవన్నీ థ్యాంక్ యూ చెప్తున్నాయి తింటూ, మన వైపు చూస్తూ. యా వెల్కమ్, యా వెల్కమ్. సో అక్కడ కూడా ఇంకా ఉన్నాయి. వాటర్ తాగడానికి వెళ్తున్నాయి. సో చక్కగా తినేసాయి, కొంచెం కొంచెంగా తినేసి వాటర్ తాగేస్తున్నాయి. చూడండి, థ్యాంక్ యూ చెప్తుంది అది మనకి. థ్యాంక్ యూ చెప్పేసి మళ్ళీ తినడానికి వెళ్తుంది. చూడండి, తింటూ తింటూ తలెత్తుతున్నాయని అంటే దానికి అర్థం మనకి థ్యాంక్ యూ చెప్తుంది అని అర్థం. మనమే అర్థం చేసుకోవాలి. యూఆర్ వెల్కమ్ అని చెప్పేసి మనమే అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ తింటున్నాయి, అక్కడికి వెళ్ళి వాటర్ తాగుతున్నాయి, తింటున్నాయి, అక్కడికి వెళ్ళి వాటర్ తాగుతున్నాయి. అదేదో కాంపిటీషన్ లాగా ఉంది వీళ్ళకి, ఎవరు ఫస్ట్ తింటారు ఏంటని. చూడండి ఎట్లా థ్యాంక్ యూ చెప్తున్నాయో. వీడు 90 వేసినట్టున్నాడు. తింటాం కదా టొమాటోస్, బనానాస్, ఇంకా పుచ్చకాయలు, ఇవన్నీ అవి వెళ్ళి తింటాయి. కొంచెం బలమైన వస్తుంది చిట్టి, జాగ్రత్త. కిస్ చేస్తే నన్ను లాక్కెళ్ళిపోతుంది అలా చూస్తుంది. చూసారా, థ్యాంక్ యూ చెప్తున్నా ఇవి తినేసి. యో వెల్కమ్ గైస్, యో వెల్కమ్, యో వెల్కమ్, యో వెల్కమ్. సో తాబేలు కూడా ఉండుండొచ్చు నాకు తెలిసి. చూద్దాం లోపలికి వెళ్ళి అవి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయో చూడగానే.
అవి ఎలా పలకరిస్తాయో చూసి వాటితో కాసేపు మాట్లాడేసి, చూసారా గలబా పొద్దున ఎప్పుడో 6 గంటలకు కూయాల్సింది సాయంత్రం 4 గంటలకు కూస్తుంది. బాతులు చాలా ఉన్నాయి, పావురాళ్ళు కూడా ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. ఇంతకు ముందు వచ్చినప్పుడు తాబేలు ఉన్నింది, ఇప్పుడైతే నాకు కనపడలేదు తాబేలు. బట్ ఇప్పుడైతే నాకు కోళ్ళు చాలా కనబడుతున్నాయి. వాటన్నిటికీ ఫీడ్ చేస్తున్నాము. కోళ్ళతో పాటు చాలా పక్షులు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. బాతుగుడ్డ ఇది పట్టుకోవచ్చు, ఏమనవు కదా. ఫస్ట్ టైం చూస్తున్నా బాతుగుడ్డు. బాతుగుడ్డు పెద్దది, మామూలు ఎగ్గ కన్నా పెద్దది. బాతు 3 గుడ్లు పెట్టింది. ఇక్కడ ఉన్న బర్డ్స్ అన్నిటికీ ఫీడ్ చేయడం కోసంగా మా చేతికి కొంచెం ఇచ్చారనమాట. వాటన్నిటిని అక్కడ వేసి ఫీడ్ చేస్తున్నాను. కాకపోతే బర్డ్స్కి మేము కొత్త కాబట్టి ఏవి దగ్గరికి రావట్లేదు. బాతులు కూడా దగ్గరికి రాకుండా ఏదో ధర్నా చేస్తున్నట్టుగా ఒకే క్యూలో తిరుగుతూ ఉన్నాయి. తలుపు తీయగానే రెడీ అయిపోయాడు ఈ కోతి తాత. ఇది కూడానా? కుందేళ్ళు కూడా కింద కిందే భలే తిరుగుతూ ఉన్నాయి. మళ్ళీ కాసేపు తర్వాత ఒక దాన్ని పట్టుకుంటా. సో ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చింది కూడా రెస్క్యూ చేసి తీసుకొచ్చి వీళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చి మంచిగా క్యూర్ చేయడానికి తీసుకొచ్చారు. ఈ గుర్రంకి కళ్ళు కనపడవంట. ఓ పక్క భయం భయంగా కూడా ఉంది పాపం. ఇదేంటది? తౌడు. దీనికి కళ్ళు కనపడదంట గుర్రంకి. మనమేమో ఇందాక నుంచి భయపడుతూ ఉన్నాం అదేదో మనం ఏదో చేసేస్తుంది. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి వాడికి కళ్ళు కనపడవు. నీకు కాదు, నువ్వు తినేదానికి కాదు. ఎక్కడికి పెడతారు, కాసేపటి తర్వాత పెడతారు. కాసేపటి తర్వాత నీకు కూడా ఉంది నీ సెక్షన్, మళ్ళీ నీ సెక్షన్. వాడికి కళ్ళు కనపడవు. సో చూసుకొని నిదానంగా తింటున్నాడు. నీకు పెట్టేది కాదు అటెళ్ళు. జరుగు పెడతారు, జరుగు. అమ్మా నిన్ను కూడా చూపించాలి ఇప్పుడా. సో అదనమాట. వీడిని జాగ్రత్తగా పట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. వాడికి కనపడదు కాబట్టి. వీడితో కూడా మాట్లాడాలంట. వీడి గురించి పరిచయం చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. సార్ మీ పేరేంటో చెప్తే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, సరేనా? అలానే థ్యాంక్స్ కూడా చెప్పండి మనకి సపోర్ట్ చేస్తున్నందుకు మన ఫ్రెండ్స్. ఓకేనా? అదే అండి విషయం. ఇప్పుడు డాగ్స్ సెక్షన్ అంట. డాగ్స్ సెక్షన్కి వెళ్ళి అక్కడ చాలా డాగ్స్ ఉంటాయి, వాటికి వెళ్ళి మనం పెడదాం. ఓకేనా? పదండి చూద్దాం అక్కడ ఎన్ని డాగ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏంటనేది. మోస్ట్లీ ఇక్కడ అన్నీ కూడా సిక్ ఉంటాయి అన్నమాట. వాటికి వాళ్ళు ఇక్కడ క్యూర్ చేసి ట్రీట్మెంట్ చేసి అంతా కూడా చేస్తూ ఉంటారు. ఓన్లీ ఇక్కడ సిక్ మాత్రమే ఉంటాయి. ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడ పాటలు కూడా పెట్టారేవో. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే వీళ్ళంతా వెల్కమ్ చెప్తున్నారు మంచిగా. లోపలికి వెళ్ళాక మా చేతికి బిస్కెట్స్ ఇచ్చారు. అక్కడంతా చాలా డాగ్స్ ఉన్నాయి, వాటిని ఫీడ్ చేయడం కోసము. ఒక్కసారిగా ఇప్పుడు డాగ్స్ అన్నీ వచ్చేస్తాయి బిస్కెట్స్ తినడానికి. సో నా ఛానల్ వెనక్కి వచ్చేసినందుకు నా సెలబ్రేషన్స్ని వీళ్ళతో జరుపుకుంటున్నాం. బికాస్ నా హ్యాపీనెస్ మాత్రం ఇలాంటి యానిమల్స్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. సో వాళ్ళకి ఫీడ్ చేస్తూ నా హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తున్నాను. అలానే ఛానల్ వెనక్కి రావడానికి సపోర్ట్ చేసిన, బ్లెస్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఇచ్చారు కాబట్టి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ అగైన్. బాయ్.